జన్మనిచ్చిన కన్న తల్లిని పువ్వుల్లో పెట్టుకుని చూసుకోవాల్సింది పోయి మధ్య మత్తులో ఓ కిరాతకుడు కొడుకు విచక్షణ కోల్పోయాడు. ఇన్నాళ్లు కంటికి రెప్పలా సాకిందనే జాలి, దయ, కరుణ మాతృమూర్తిని అత్యంత అమానుషంగా సజీవ దహనం చేసిన ఘటన నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో ఇవాళ చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే కోటగిరికి చెందిన భూమవ్వ అనే వృద్ధురాలి కుమారుడు గత కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. ప్రతిరోజు మద్యం తాగి వచ్చి ఇంట్లో గొడవ పడేవాడు. శనివారం కూడా మద్యం మత్తులో ఉన్న అతడు తాగేందుకు డబ్బులు ఇవ్వాలంటూ తల్లితో తీవ్రంగా వాగ్వాదానికి దిగాడు. కోపంతో ఊగిపోయిన ఆ కసాయి కొడుకు తన తల్లిని చంపాలని నిర్ణయించుకున్నాడు. అమాయకపు తల్లి అని కూడా చూడకుండా ఇంట్లో ఉన్న తన పాత బట్టలను ఆమెపై వేసి నిప్పంటించాడు. మంటలంటుకుని భూమవ్వ కేకలు వేస్తున్నా కనికరించకుండా అలాగే చూస్తూ ఉండిపోయాడు. తీవ్రమైన మంటల దాటిగా వృద్ధురాలు అక్కడికక్కడే సజీవ దహనమై ప్రాణాలు విడిచింది. సమాచారం అందుకున్న కోటగిరి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కన్న తల్లిని నిప్పు పెట్టి చంపిన ఆ కసాయి కొడుకును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో ఈ దారుణానికి ఒడిగట్టాడా లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.